నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్ రాజ్ హోమియోపతి నుంచి. సో సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మెంతులు అలాగే మెంతి కూర, మెంతి ఆకు అంటూ ఉంటాం. ఈ రెండు డయాబెటిక్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో అసలు రెండు తీసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ మెంతి పొడి లేదా మెంతులు వాటర్లో వేసుకొని తీసుకోవడం, లేదా మెంతి ఆకు కూర చేసుకొని తినడం, ఇలాంటివి ఉపయోగపడతాయి అంటారా? మెంతులు ఏవైతే ఉంటాయి కదా, ఇప్పుడు మెంతులు ఇప్పుడు ఇంకో డ్రగ్ కూడా వస్తుంది ఇంగ్లీష్లో, మెట్మార్ఫిన్ అనేసి. ఓకే, అది ఫస్ట్ ఇస్తారు షుగర్ పేషెంట్లకు. అయితే రెండు చూడండి జర సిమిలర్ లేవా మెట్మార్ఫిన్ మెంతులు? అయితే ఏంది ఈ సిమిలారిటీ ఇంకో దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. మనం ఏందంటే మెంతులు కూడా మంచిగా పనిచేస్తాయి డయాబెటీస్ ఉంటే. ఇప్పుడు డయాబెటీస్ లేనోడు రెగ్యులర్లీ మెంతి కూర ఒక్క పూట వాడు డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాడు అనుకోండి, డయాబెటీస్ వచ్చే ఛాన్సులు తగ్గుతాయి. ఓకే, ప్రతి పేషెంట్కి చెప్తాం మనం ఈ మాట. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం మనం. మన దగ్గర వచ్చే పేషెంట్లకు వాళ్ళు ఏమంటారంటే, మనం వాళ్ళకు హోమ్ రెమెడీ కూడా చెప్తాం. వాళ్ళ ప్రకృతిని బట్టి డయట్ చెప్తాం, వాళ్ళ ప్రకృతిని బట్టి మందులు ఇస్తాం. ఎట్లా హోమియోపతి మందులు ఇస్తాం. దీంతో రివర్స్ అవుతుంది అనమాట. అయితే వాళ్ళకి చెప్తాము, ఇది మీరే కాదు, మీ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు. వాళ్ళు తింటే వాళ్ళకు డయాబెటీస్ లేదు అంటే వాళ్ళకు రాకుండా ఇది హెల్ప్ చేస్తారు. సో ఇంకోటి ఏముంటుంది ప్రశ్న జనరల్గా అంటే, అరే మీరు ఇన్ని చెప్తారు వేరే వేరే వీడియోల్లో, ఇన్ని చెప్తారు, ఏది ఫాలో చేయాలి? ఇప్పుడు నేను 7 చెప్పినా అనుకోండి, 7 వీడియోల్లో 7 చెప్పినా అనుకోండి, 7 రోజులు మీరు అట్లా పాటించండి, రోజు ఒక్కొక్కటి. అట్లా మనకు జర వెరైటీ కూడా ఉంటుంది. అయితే చూడండి, మెంతి సీడ్స్ ఉంటాయి, గింజలు, మళ్ళా లీవ్స్ ఉంటాయి. చిన్న మెంతి ఉంటుంది, పెద్ద మెంతి ఉంటుంది. ఇవి అన్నిటినీ మనం వాడుకోవాలి. ఎట్లా? ఫస్ట్ డిన్నర్ గురించి నేను చెప్తా. డిన్నర్లో జనరల్గా ఏం చేస్తారంటే, అరే రైస్ అవాయిడ్ చేయాలి, రైస్ అవాయిడ్ చేయాలంటే చపాతీలు తినాలి అనేసి చపాతీకి షిఫ్ట్ అవుతారు. మీకు డాక్టర్ల దగ్గర పోతే రైస్ అవాయిడ్ చేయండి అనేసి అంటారు, కానీ చపాతీ తినండి అనేసి అనరు. అది మైండ్లో మనం ఫిక్స్ అయిపోతాం. రైస్ అవాయిడ్ చేయమన్నారంటే చపాతీ అని దానికి కన్క్లూజన్కి వచ్చేస్తుంది మైండ్. రైస్లో ఎంత షుగర్ ఉంటుంది, చపాతీలో కూడా అంతే షుగర్ ఉంటుంది. అందుకే ఈ నోషన్ తీసేయండి మైండ్కి. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు రైస్ తినొద్దు అంటుండ డాక్టర్. ఏం చేయాలి? ఒకటి మీరు ఏం చేయండి అంటే, నైట్ పూట జొన్న రొట్టెది పిండి కలుపుకోండి. జొన్న రొట్టె పిండి కలుపుకొని మీ పిండి క్వాంటిటీ ఉంటుంది కదా, అంతే క్వాంటిటీ మీరు మెంతి ఆకులు తీసుకోండి. మెంతి ఆకులు తీసుకొని మీరు అది మొత్తం కలిపి ఒక పిండి చేసుకోండి. ఇప్పుడు దాన్ని కొట్టి మీరు తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మెంతి ఆకుల పరాటా జొన్న పిండిలో తయారైపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంది నేను చెప్తా. మెంతి ఆకుల్లో ఎటువంటి కెమికల్స్ ఉంటాయంటే, మనం తింటాం కదా, తిన్న తర్వాత ఈ గ్లూకోజ్ ఏదైతే ఈ ఫుడ్లో ఉంటుంది కదా, అది జర అబ్జర్వ్ ఎక్కువ చేయకుండా చేస్తుంది బాడీలో. మళ్ళీ దానిపైన అయింది డిన్నర్ టైం పడుకుంటాం, మనకంత ఎనర్జీ కూడా అవసరం ఉండదు. షుగర్ లేనోనికి కానీ షుగర్ ఉన్నోళ్ళకి కానీ పడుకోవడమే మన పని. మనం ఏం తినకుండా పడుకుంటే కూడా మన బాడీ ఫంక్షన్లు మంచిగా నడుస్తాయి. కానీ ఏదో తినాలనేసి డిన్నర్ తింటాం. అయితే ఏంది, షుగర్ సరిగా అబ్జర్వ్ కాదు. ఎందుకంటే దాంట్లో మెంతులు మనం ఇంక్లూడ్ చేసినాం. ఒక్కటే రోజు ఇంక్లూడ్ చేస్తే అవ్వదు పని, డైలీ ఇంక్లూడ్ చేయాలి. ఇట్లా డైలీ చేయడం వల్ల మెల్లమెల్లగా బాడీ దానికి అడాప్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ థింగ్ మీరు ఏం చేయాలంటే, జొన్నలే ప్రిఫర్ చేయాలి. జొన్నలే ప్రిఫర్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజంని జర తగ్గించడానికి మెంతులు యాడ్ చేసినాం. ఎంత క్వాంటిటీ జొన్న ఉన్నంత క్వాంటిటీ మెంతులు. మళ్ళా జొన్నల్లో డైటరీ ఫైబర్ ఫుల్ ఉంటుంది. డైటరీ ఫైబర్ ఫుల్ ఉండడం వల్ల గట్ హెల్త్ ఏమో బెటర్ అవుతుంది. మనం ఇంత పొట్టలు వేసుకొని తిరుగుతాం కదా, అది మీరు డైలీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పొట్టలో కూడా మీకు సైజులో తగ్గించడం కనిపిస్తుంది.
వెయిట్ గురించి అంటలేను నేను, ఇది గట్ హెల్త్ ఖరాబ్ అయ్యి మొత్తం మీకు పొట్ట ఇట్లా ఉబ్బిపోతుంది. గట్ హెల్త్ సెట్ అవ్వడం స్టార్ట్ అయితే పొట్ట కూడా లోపల అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే దానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే దాంతో ఏమవుతుంది అంటే మనకు ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఈజీగా అబ్జర్వ్ అవుతాయి అవి బ్రేక్ డౌనే కావు, సింపుల్ కార్బోహైడ్రేట్లో కన్వర్ట్ అవ్వాలి. అది ఫస్ట్ అది సింపుల్ కార్బోహైడ్రేట్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ అబ్జర్వ్ అవ్వాలి. కానీ మనకు డైటరీ ఫైబర్ మెంతుల్లో ఉంటుంది, డైటరీ ఫైబర్ జొన్నల్లో ఉంటుంది. అది దానికి బ్రేక్ అయ్యే అవకాశం అంతా ఇవ్వదు. మార్నింగ్ టైం ఏమో బయటికి వచ్చేస్తుంది. అయితే ఎంత మనం క్యాలరీలు తగ్గిస్తున్నాం మన బాడీలో, చాలా తగ్గిస్తున్నాం. మళ్ళా ఇది జొన్న రొట్టి దేంతో తినాలి? మీరు అనుకుంటారు, అరే నేను చికెన్ 65 తోటి తింటా, నేను చికెన్ కర్రీ తోటి తింటా, చికెన్ వండుకుంటా డైలీ అంటే కుదరదు. నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, వెజిటేరియన్ కర్రీలు చేసుకోవాలి. నైట్ టైం మీకు నాన్ వెజ్ ఫుల్ ఇష్టం, నేను నాన్ వెజే తింటా అనేసి ఫిక్స్ అయినరు అంటే చేపల పులుసు మీరు ఫిక్స్ అవ్వండి. అంటే జొన్నల రొట్టెలోకి చేపల పులుసు ఓకేనా సార్? అవును, ఓకే. ఎందుకు, ఎవరన్నారు మనం తినొద్దు అనేసి? ఏదైనా రూల్ బుక్ ఉందా? పులుసు మనం ఓన్లీ రైస్ తోటే తినాలనేసి మనం ఎట్లా? ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉంది. ఇప్పుడు రైస్ తోటి మనం పులుసు తినాలి, రైస్ తినకపోతే గోధుమ పిండి రొట్టె తినాలి అనేసి మనం మైండ్ ఇట్లా ఫిక్స్ చేసుకోవద్దు. మనం తిని చూడాలి బై ఎట్లా ఉంటుంది అనేసి, అప్పుడే మనకు దాని స్వాదం అనేది తెలుస్తుంది కదా. అయితే అట్లా మీరు చేయండి. పులుసు కర్రీలు ఎక్కువ ప్రిఫర్ చేయండి. పులుసు కర్రీలు ఎందుకంట అది కూడా చెప్తాను నేను. పులుసులో కంపల్సరీ మనం చింతపండు పులుసు వేస్తాం. ఏ పులుసు చేసుకున్నా చింతపండుది రసం వేస్తాం. ఈ చింతపండు రసంలో కూడా గ్లూకోజ్ అబ్జర్వ్ చేయకుండా అది చేస్తుంది, ఇనిబిట్ చేస్తుంది దాన్ని గ్లూకోజ్ అబ్జర్వ్ చేయకుండా. అందుకే అది చెప్తున్నాం మనం. చాలా పేషెంట్లకు చెప్తాం ఇట్లా చేయండి నైట్ టైం అనేసి. అయితే ఇట్లా జొన్న రొట్టె దాంట్లో మనం ఏం కలుపుతున్నాం? మెంతి కూర కలుపుతున్నాం. మళ్ళా అది ఏదైనా పులుసు కర్రీతో తింటున్నాం, లేదంటే ముద్దపప్పు, దేంట్లో అయితే కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది అది తింటున్నాం. ఇట్లా ఇది డిన్నర్లో మనకు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో లంచ్లో ఏం చేయాలి? మీరు లంచ్లో ఏది కావాలంటే అది తినండి. నైట్ టైం మాత్రం ఒకటే జొన్న రొట్టె, లంచ్లో ఏది కావాలంటే అది తినండి. ఇప్పుడు నైట్ టైం నేను తక్కువ తింటున్నా, మధ్యాహ్నం దాన్ని కాంపన్సేట్ చేసి ఎక్కువ తింటా అంటే నడవదు పని. ఎందుకంటే క్యాలరీలు మనం తగ్గించడానికే నైట్ అట్లా తింటున్నాం. మళ్ళీ మధ్యాహ్నం మనం ఫుడ్ వేయించుకుంటే ఏం లాభం? నేను మధ్యాహ్నం బయటికి వెళ్ళి బిర్యానీ తెప్పించుకుంటా అంటే నడవదు. ఇంటికాడనే వండుకొని ఇంటికాడే తినాలి. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఎట్లా చేస్తున్నారు అట్లా చేయండి. ఇది మీరు ట్రై చేయండి. దీంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఇట్లా డయట్ కొద్దిగా మిటిగేట్ చేసి మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి షుగర్ని బాడీ లోపల నుంచి బయటికి తీస్తాం. ఓకే, అట్లా ఇది హెల్ప్ చేస్తారు. అండ్ ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే మెంతులు వాడాలి, మెంతులు వాటర్లో వేయాలి, డైలీ మార్నింగ్ అది తాగాలి, అది అందరికీ తెలుసు. కానీ అది మనం చేయడానికి కూడా ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తుంది మనకు. ఇట్లా చేస్తే ఏం లాభం? మనకు డైలీ డయట్లో వచ్చేస్తుంది అది. అవును సార్. అట్లా మనం రెగ్యులరైజ్ అయిపోతుంది మన డయట్లో. ఓకే సార్, సో ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మెంతుల పైన మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.